ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. ఒక్క మనిషి తనలో తాను పడిన సంఘర్షణ ఒక ఖండం చరిత్రనే మార్చేస్తుందని ఎవరైనా ఊహించగలరా? కాని మార్టిన్ లూథర్ విషయంలో అదే జరిగింది. అతని విశ్వాస సంక్షోభం ప్రొటెస్టెంట్ సంస్కరణ అనే ఒక పెద్ద ఉద్యమానికి నిప్పురగిలించింది. అది యూరప్ని శాశ్వతంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు వివరంగా చూద్దాం. అసలు ప్రశ్న ఇదే. ఒక వ్యక్తి మనసులో రేగిన తుఫాను బయట ప్రపంచాన్ని శాశ్వతంగా ఎలా మార్చేయగలదు? ఈ విశ్లేషణలో మనం దీనికి సమాధానం వెతుకుదాం. ఎందుకంటే లూథర్ కథ కేవలం ఒక చరిత్ర పాఠం కాదు, అది ప్రపంచవ్యాప్త పరిణామాలకు దారితీసిన ఒక లోతైన వ్యక్తిగత ప్రయాణం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక గని కార్మికుడి కొడుకు దగ్గర. అతని పేరు మార్టిన్ లూథర్. దేవుడంటే గౌరవం కాదు, విపరీతమైన భయం. ప్రతి చిన్న విషయానికి దేవుడు శిక్షిస్తాడేమోనని నిరంతరం ఆందోళన చెందే ఒక యువకుడు. అతని మనస్సు ఎప్పుడూ ఒక గందరగోళంలో ఉండేది. చూడండి, మొదట అంతా బాగానే ఉంది. 1483లో పుట్టాడు, 1501లో లా చదవడానికి యూనివర్సిటీలో చేరాడు, మంచి భవిష్యత్తుంది. కానీ 1505లో ఒక సంఘటన అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఒక భయంకరమైన పిడుగుపాటులో తన స్నేహితుడు చనిపోవడం కళ్ళారా చూశాడు. ఆ భయంలో తాను బ్రతికితే సన్యాసిగా మారిపోతానని మొక్కుకున్నాడు. అంతే, లా చదువు మధ్యలోనే వదిలేసి మఠంలో చేరిపోయాడు. మఠంలో చేరాక ప్రశాంతత దొరికిందా అంటే అదీ లేదు. దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు. కఠినమైన ఉపవాసాలు, గంటల తరబడి ప్రార్థనలు, చేసిన పాపాలన్నీ ఒప్పుకోవడం, ఇలా అన్నీ చేశాడు. అయినా సరే అతని మనసులో ఆందోళన మాత్రం తగ్గలేదు. పైగా తను ఇంకా పాపినే అనే భావన పెరిగిపోయి మరింత కుంగిపోయాడు. సరే, ఇన్ని ప్రయత్నాలు విఫలమయ్యాక అతనికి ఆ వెలుగు ఎక్కడ కనిపించింది? తను చేసే పనుల్లో కాదు, పవిత్ర గ్రంథమైన బైబిల్లో. అక్కడే అతనికి ఒక విప్లవాత్మకమైన ఆలోచన వచ్చింది. అసలు టర్నింగ్ పాయింట్ ఇదే. బైబిల్ చదువుతున్నప్పుడు ముఖ్యంగా రోమన్లకు రాసిన పత్రికలోని ఒక వాక్యం అతన్ని ఆపేసింది. అప్పటి వరకు దేవుని నీతి అంటే తప్పు చేసిన వాళ్లని శిక్షించడం అనుకునేవాడు. కాని ఆ వాక్యం చదివాక అతనికి అర్థమైందేంటంటే దేవుని నీతి అనేది మనం సంపాదించుకునేది కాదు, అది దేవుడు మనకు దయతో బహుమతిగా ఇచ్చేది. అది కూడా మన పనులను బట్టి కాదు, కేవలం ఆయనపై మనకున్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే. ఈ కొత్త ఆలోచన తనకెలా అనిపించిందో లూథర్ మాటల్లోనే చూడండి. నేను మళ్లీ పుట్టినట్టు అనిపించింది. స్వర్గపు ద్వారాలు నాకోసం తెరుచుకున్నట్టు ఫీలయ్యాను. అంటే ఎంత పెద్ద రిలీఫ్ దొరికిందో కదా! ఓకే, తనలో తనకు ఒక క్లారిటీ వచ్చింది. కాని ఈ కొత్త ఆలోచన అతన్ని ఊరికే ఉండనివ్వలేదు. అది అతన్ని అప్పటి చర్చ్ పద్ధతులతో నేరుగా ఘర్షణకు దించింది. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ గొడవకంతటికీ కారణం ఇండల్జెన్సెస్, అంటే పాప పరిహార పత్రాలు. అప్పట్లో చర్చ్ ఏం చేసేదంటే రోమ్లో ఒక పెద్ద చర్చ్ కట్టడానికి డబ్బుల కోసం ఈ పత్రాలను అమ్మేది. ఈ పత్రం కొనుక్కుంటే చాలు, మీరు చేసిన పాపాలకు శిక్ష తగ్గిపోతుంది, చనిపోయిన మీ వాళ్లు కూడా స్వర్గానికి వెళతారు అని ప్రచారం చేసేవాళ్లు. సింపుల్గా చెప్పాలంటే మోక్షాన్ని అమ్ముకుంటున్నారన్నమాట. అయితే యోహాన్ టెడ్జెల్ అనే ఒకతను ఈ పత్రాలను మరీ దూకుడుగా అమ్మడం మొదలుపెట్టాడు. ఇది చూసి లూథర్కి అస్సలు నచ్చలేదు. ఇది దేవుణ్ణి అవమానించడమే అని భావించి ఈ పద్ధతిని వ్యతిరేకిస్తూ చర్చ కోసం ఒక 95 పాయింట్ల లిస్ట్ రాశాడు. ఆ తర్వాతేం జరిగిందో తెలుసా? 1517 అక్టోబర్ 31న తను రాసిన ఆ 95 పాయింట్లను తీసుకెళ్లి విటన్బర్గ్లోని చర్చ్ తలుపుకు అతికించాడు. ఇది కేవలం ఒక చర్చకు పిలుపు మాత్రమే. కాని అప్పుడే కొత్తగా వచ్చిన ప్రింటింగ్ ప్రెస్ పుణ్యమాని లూథర్ ఆలోచనలు కొన్ని వారాల్లోనే యూరపంతా పాకిపోయాయి. ఒక చిన్న నిప్పురవ్వ కార్చిచ్చులా మారింది. ఇక చూడండి, ఈ సంఘటనతో పెద్ద దుమారమే రేగింది. లూథర్ని ఇప్పుడు చర్చ్ పెద్దల ముందు, ఆఖరికి చక్రవర్తి ముందే తన వాదనలను సమర్థించుకోవాల్సిన పరిస్థితొచ్చింది. ఆ తర్వాత జరిగిన డ్రామా మామూలుగా ఉండదు. ఈ గొడవ ఎలా పెరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదట అతన్ని ఆగ్స్బర్గ్కి పిలిచి చెప్పిందొప్పుకోమన్నారు. లూథర్ ఒప్పుకోలేదు. ఆ తర్వాత 1520లో ఏకంగా పోప్ అతన్ని చర్చ్ నుండి వెలివేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. దానికి లూథర్ ఏం చేశాడో తెలుసా? ఆ వార్నింగ్ కాగితాన్ని అందరి ముందు తగలబెట్టేశాడు. అంటే ఇక తెగదెంపులు చేసుకున్నట్టే. ఫైనల్గా 1521లో పవిత్ర రోమన్ చక్రవర్తి 5వ చార్లెస్ ముందు హాజరు కావాలని పిలుపొచ్చింది.
అక్కడ చక్రవర్తి ముందు అందరూ పెద్ద పెద్ద అధికారులే. వాళ్ళంతా నువ్వు రాసింది తప్పని ఒప్పుకో అని ఒత్తిడి చేశారు. చంపేస్తామని కూడా బెదిరించారు. కాని లూథర్ ధైర్యంగా నిలబడి అన్న మాటలివి: నేను చెప్పిన దాంట్లో ఒక్కడాన్ని కూడా వెనక్కి తీసుకోను కూడా. నేను ఇక్కడే నిలబడి ఉన్నాను. ఇంతకంటే నేనేమీ చెయ్యలేను. దేవుడే నాకు సహాయం చెయ్యాలి. ఆ ధైర్యం మామూల్ది కాదు. చక్రవర్తిని ఎదిరించిన తరువాత లూథర్ని చంపేయాలి. కాని అతను ఎలా బ్రతికాడు? అతని ఆలోచనలు సమాజాన్ని ఎలా మార్చడం మొదలుపెట్టాయి? ఇప్పుడు చూద్దాం. ఫ్రెడరిక్ అనే ఒక యువరాజు లూథర్ని కాపాడాడు. అతన్ని తీసుకెళ్లి వార్ట్బర్గ్ కోటలో రహస్యంగా దాచాడు. అక్కడ ఖాళీగా ఉండకుండా లూథర్ ఒక అద్భుతమైన పనిచేశాడు. అప్పటిదాకా కేవలం పండితులకు మాత్రమే అర్థమయ్యే లాటిన్ భాషలో ఉన్న బైబిల్ని సామాన్య ప్రజలు మాట్లాడే జర్మన్ భాషలోకి అనువదించాడు. ఇది చాలా పెద్ద మార్పు, ఎందుకంటే మొదటిసారిగా సాధారణ ప్రజలు కూడా బైబిల్ని స్వయంగా చదివి అర్థం చేసుకునే అవకాశం దొరికింది. సో లూథర్ మొదలుపెట్టిన ఈ సంస్కరణ ఉద్యమం యొక్క ముఖ్యమైన సూత్రాలేంటంటే, మోక్షమనేది మంచి పనుల వల్ల కాదు, కేవలం విశ్వాసం వల్లే వస్తుంది. చర్చి చెప్పిన సంప్రదాయాల కన్నా బైబిలే గొప్పది. దేవుడితో మాట్లాడ్డానికి పూజారులు అనే మధ్యవర్తులు అవసరం లేదు. ప్రతి విశ్వాసీ నేరుగా ప్రార్థించవచ్చు. ఆరాధన అనేది ప్రజలకు అర్థమయ్యే భాషలో జరగాలి. ఈ ఆలోచనలు ప్రింటింగ్ ప్రెస్ సహాయంతో వేగంగా వ్యాపించి ప్రొటెస్టెంట్ ఉద్యమానికి దారితీశాయి. అయితే లూథర్ కథలో అంతా మంచే ఉందా? అతని వారసత్వం అంత సింపుల్ కాదు. అందులో చాలా సంక్లిష్టమైన విషయాలున్నాయి. అతని గొప్ప పనులతో పాటు కొన్ని వివాదాస్పదమైన అంశాలను కూడా మనం చూడాలి. ఒకవైపు చూస్తే వ్యక్తిగత స్వేచ్ఛను, అంతరాత్మను గౌరవించాడు. బైబిల్ని అందరికీ అందుబాటులోకి తెచ్చాడు. చర్చ్లోని అవినీతిని ఎదిరించాడు. మరోవైపు చూస్తే రైతుల తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్లను చాలా కఠినంగా అణిచివేయమని చెప్పాడు. యూదులకు వ్యతిరేకంగా చాలా దారుణమైన రాతలు రాశాడు. ఈ మాటలను తర్వాత కాలంలో హింసను సమర్థించడానికి కూడా వాడుకున్నారు. అంటే లూథర్ ఒకే సమయంలో హీరో, విలన్ కూడా. అతని ప్రభావంలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఈ మొత్తం కథ విన్నాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒక సంస్కర్త ఎప్పుడు విప్లవకారుడుగా మారతాడు? తను మొదలుపెట్టిన ఆలోచనలు ఊహించని, కొన్నిసార్లు దారుణమైన పరిణామాలకు దారితీస్తే దానికా వ్యక్తి ఎంతవరకు బాధ్యత వహించాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.